పంచాంగాలు మానవ మనుగడకు దిక్సూచి లాంటివని, పంచాంగాల వలన సమాజం ప్రశాంతంగా ముందుకు పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవనామ సంవత్సర తెలంగాణ రాష్ట్ర పంచాంగంను ఆయన ఆవిష్కరించారు. పంచాంగాలు మానవ మనుగడకు దిక్సూచి లాంటివని, పంచాంగాల వలన సమాజం ప్రశాంతంగా ముందుకు పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవనామ సంవత్సర తెలంగాణ రాష్ట్ర పంచాంగంను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో నల్గొండ నగర మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, యాదగిరిగుట్ట విశ్రాంతి ప్రధాన అర్చకులు కారంపొడి నరసింహాచార్యులు, నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె భాస్కర్, లక్ష్మీనారాయణ సేవా సమితి శ్రీమతి దివ్యరమణ చక్రవర్తులు, రుద్రవీణ పత్రిక సంపాదకులు బాలసుబ్రహ్మణ్యం, అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు డివిఆర్ శర్మ, ధూపదీప నైవేద్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండోజు నవీన్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభ అధ్యక్షులు పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చక సంక్షేమానికి, దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధూపదీప నైవేద్య అర్చకుల నిరంతరం ఆశీర్వదించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సమస్త మానవానికి శ్రేయస్సు జరగాలని ఆయన పేర్కొన్నారు. నగర మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, బ్రాహ్మణులందరూ తమ వేద మంత్రాలతో సమాజ హితం కొరకు పూజలు చేయాలని, బ్రాహ్మణ ఆశీస్సులతో నగరాన్ని ఈ పరాభవనామ సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, ధూపదీప నైవేద్య అర్చకులకు సమన్యాయం జరగాలని అర్చక ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందని, వారు వేతన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ధూపదీప నైవేద్య స్కీమ్ అనే పదాన్ని తొలగించి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ పరిధిలో తీసుకురావడం వలన DDN అర్చకులకు పే స్కేల్స్ రావడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు, ధూపదీప నైవేద్య అర్చకులు, ప్రధాన దేవాలయ అర్చకులు, దాతలు పాల్గొన్నారు.